లో వాక్యాన్ని అందించుటకు ఈసీవై ప్రెసిడెంట్ గారైనటువంటి బ్రదర్ వినీత్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు అందరూ శ్రద్ధ కలిగి, ఆశ కలిగి, ఆసక్తి కలిగి బైబిల్ గ్రంథాన్ని చూస్తూ, చదువుతూ, గమనిస్తూ, అవసరమైనప్పుడు రాసుకుంటూ శ్రద్ధగా వినాల్సిన వారముగా ఉంటూ ఉన్నాం. అలాంటి స్థితిని ఉదయకాల సమయంలో మనం కొనసాగించినట్లయితే దేవుని కృపకు పాత్రలు అవుతాం. కాబట్టి ఈ సమయాన్ని బ్రదర్ వినీత్ కుమార్ గారికి అప్పచెప్తూ ఉన్నాను. వందనాలయ్యా. ప్రైజ్ ద లార్డ్. వందనాలు. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయనా చిన్న మందగా చేరి తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. ఈ భాగ్యము ఎందరికో లేదు నాయనా. అయితే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, సజీవులుగా ఉంచారు. అందుని బట్టి స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు తండ్రి పాటలు పాడుతూ వచ్చాం తండ్రి. వాక్యాన్ని ప్రభా చెప్పబోతుండగా నన్ను కూడా మీరు మీ సిలువ చాటును మరుగుపరచండి. ఆయన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరినైనా శ్రద్ధగా వినేటువంటి ఆ మంచి మనసు కూడా ప్రతి ఒక్కరికి దయచేయమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము పరిశుద్ధత అనే అంశం గురించి కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. ప్రతి క్రైస్తవునికి కూడా పరిశుద్ధత అనేది చాలా అవసరం. పరిశుద్ధత అనేది మనం చూసినప్పుడు మనందరి దృష్టిలో కూడా శరీరపరంగా పరిశుద్ధంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే పరిశుద్ధత అనేది శరీరపరంగానే మాత్రమే కాదు, కానీ ప్రతి అవయవం విషయంలో కూడా మనం పరిశుద్ధంగా బ్రతకాలి. అటు కన్ను చూపు విషయంలో కావచ్చు, మనం చేసే ప్రతి పనిలో కావచ్చు, మాట్లాడే మాటలో కావచ్చు, అన్ని విషయాలలో కూడా మనం పరిశుద్ధంగా బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకని మనం పరిశుద్ధంగా బ్రతకాలి, క్రైస్తవుడు మాత్రమే ఎందుకని ఇలా బ్రతకాలి అని మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో మన దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఆయన పరిశుద్ధంగా జీవించి మనందరికీ ఒక మాదిరికర జీవితాన్ని చూపించాడు. ఎన్నో విధాలుగా ఆయన శోధనలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏ సందర్భంలో కూడా ఆయన పాపము చేయకుండా బ్రతికాడు. అందునిమిత్తమే దేవుని వాక్యము ఈ విధంగా అంటుంది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధంగా జీవించాడు కనుక మనం కూడా ఆయన ఆరాధిస్తున్నాం కనుక తండ్రిని పోలి మనం నడుచుకోవాలి కనుక మనందరం కూడా ఆయన బిడ్డలం కనుక పరిశుద్ధంగా బ్రతకాలన్నది మనం నేర్చుకోవాలి. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశల అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మనము విధేయత చూపించాలి అని దేవుడు అంటున్నాడు.
దేని విషయంలో అంటే, దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో. ఆయన అంటున్నాడు, విధేయులకు పిల్లలై, మనము దేవుని పిల్లలై ఉన్నాము. మనము దేవుని బిడ్డలై ఉన్నాం కనుక, మనము విధేయత చూపించాలి. ఏ విషయంలో మనం చూపించాలి అంటే విధేయత. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక అంటున్నాడు. మన యొక్క పూర్వపు జీవితంలో మనం గమనించినప్పుడు, మారు మనసు పొందక ముందు మన జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించుకుంటే, అజ్ఞాన దశ అంటారు దాన్ని. జ్ఞానం అనేది లేదు. లోక జ్ఞానం మాత్రమే ఉంటుంది. లోక జ్ఞానము అనగా దేవుని వాక్యానికి అది వ్యతిరేకమైన జ్ఞానము. ఆ జ్ఞానము వలన దేవుడు సంతోషించడు. ఆ జ్ఞానము నిన్ను లోకం వైపు నడిపిస్తుంది. అది ఒక అజ్ఞాన దశ. ఆ యొక్క అజ్ఞాన దశలో నీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ప్రవర్తన, లోకాన్ని ప్రేమించే తత్వం, లోక ఆశల కొరకు పరిగెత్తే వారంగా, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం కొరకు ఆశపడే వారంగా మనం ఉంటాం. అదే మనకు అజ్ఞాన దశ. ఆ యొక్క అజ్ఞాన దశలో మనకు ఎలా ఉంటుందంటే, మన ఆశలను మనం అనుసరిస్తాము. మనం ఏమైతే కోరుకుంటామో అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనప్పటికీ కూడా దాని కొరకు పరుగులు తీస్తాము. ఆ యొక్క ఆశ కొరకు అనుసరిస్తూ జీవిస్తాం. అటువంటి ప్రవర్తన విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు మన దేవుడు. అలాంటి వాటిని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మనల్ని ఎవరైతే పిలిచాడో, మనల్ని ఈ రోజున ఇక్కడ జన్మించి ఉన్నామంటే అది ఎవరి చిత్తమో, అది ఎవరి నిర్ణయమో, లేకపోతే ఆయన గర్భంలో రూపించక మునుపే నేను నిన్ను ఎరిగాను అంటున్నాడు కదా. అటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించి మనము సమస్త ప్రవర్తన యందు మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఇక్కడ ఒక ప్రవర్తన అని ఇవ్వలేదు కానీ, శరీరపరంగా ఆ ప్రవర్తన గురించే ఇక్కడ మాట్లాడడం లేదు కానీ, సమస్త ప్రవర్తన అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం, అనే మాటను చూస్తున్నాం. అన్ని ప్రవర్తన విషయంలో మనం యోబు జీవితంలో గమనిస్తే, యోబు అన్ని విషయంలో కూడా పరిశుద్ధంగా జీవించాడు. అయితే సాతాను యొక్క శోధన వల్ల అన్నీ పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా యోబు ఎక్కడ కూడా దేవుని దూషించలేదు. అనగా ఏ యొక్క చిన్న మాట కూడా దేవుణ్ణి అనలేదు అని మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో భార్య వచ్చి మరి యోబు విషయమై చాలా విసుగు చెంది, నువ్వు ఇన్ని పోగొట్టుకున్నప్పటికీ కూడా నువ్వు ఏం మాట్లాడవా అన్నప్పుడు, ఆ సమయంలో కూడా యోబు ఏమి తిరిగి మాట్లాడలేదు అని మనం గమనించాలి. అందుకే దేవుని వాక్యంలో ఉంటుంది, యోబు నోటితో పాపము చేయలేదు అని ఉంటుంది అక్కడ. దాని యొక్క అర్థాన్ని మనం గమనించినప్పుడు, నోటితో కూడా మనం ఒక్కొక్కసారి పాపం చేస్తూ ఉంటాం. ఎలా చేస్తూ ఉంటాము అంటే, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. అది చెడ్డ మాటలు కావచ్చు, లేకపోతే ఇతరులను నిందించడం కావచ్చు, అబద్ధాలు చెప్పడం కావచ్చు, ఇతరుల మీద మనము సాకులు చెప్పడం కావచ్చు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఇది మనం నోటితో చేస్తున్న పాపం. కొన్నిసార్లు మన సందర్భాల్లో మనం చేతులతో పాపం చేస్తూ ఉంటాం. ఎవరినైనా కొట్టడము, లేకపోతే కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు కూడా రకరకాల వార్తలు వింటూ ఉంటాం. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చంపడము, నరహత్య చేయడము, ఇలాంటివి మనం చేతులతో పాపం చేస్తూ ఉంటాం. ఈ ప్రవర్తన అంతటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నీ యొక్క అజ్ఞాన దశలో ఒకవేళ చేసి ఉండొచ్చేమో కానీ,
నీవు మారు మనసు పొందిన తర్వాత ఈ ప్రవర్తన మనం విడిచిపెట్టాలి. ఈ యొక్క అజ్ఞాన ప్రవర్తన దేవుని వాక్యం వలన వచ్చినటువంటి ప్రవర్తన కాదు ఇది. గమనించాలి. మనం దేవునిలో లేనప్పుడు మన ప్రవర్తన మనం పూర్తిగా విడిచిపెట్టి, ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో, రక్షణ అనుభవంలోకి వచ్చామో, మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన సిలువలో మరణించినప్పుడు, ఆ యొక్క మధ్య జీవితంలో ఆయన ఏ విధంగా జీవించాడో, ఆ 3.5 సంవత్సరం ఆయన ఏ విధంగా సువార్తను ప్రకటించాడో, ఏ విధంగా అనేక మంది దేవుని వ్యతిరేకులకు సమాధానం చెప్తూ పరిశుద్ధంగా బ్రతికాడో, అలాగనే మనం బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనము ఈ విధంగా పరిశుద్ధంగా జీవించినప్పుడు మనం నిజమైన క్రైస్తవులుగా పిలువబడతాం. అందుకే క్రైస్తవులు అనగా క్రీస్తుని అనుసరించేవారు అన్నటువంటి అర్థము అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మరొక వాక్య భాగాన్ని చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ఒకసారి చదువుదాం. ఏమనగా, మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావము అనేది మనం చూసినప్పుడు ఆ యొక్క పాపముతో నిండి ఉంది. కనుక ఎప్పుడైతే పాపంతో నిండి ఉందో, పాపానికి మనం దాసులమైనట్టుగా గమనించాలి. చాలా మంది కూడా ఎన్నో వాక్యాలు వింటున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా వారు పాపానికి దాసులుగా జీవిస్తున్నారు. మన వ్యూలో ఎలా ఉంటుందంటే, పాపము అంటే ఆ శరీరమే అనేసి ఆలోచిస్తారు. ఏదైతే మనము ఎక్కువగా ఆశపడతామో అది పాపమే. అందుకే వాక్యం అంటుంది, పాపమునకు దాసులము కాకుండుటకు అని అంటుంది. పాపానికి మనం దాసులుగా ఉండకూడదు. పాపానికి మనం దాసోహం చేయకూడదు. అటువంటి పాప శరీరాన్ని మనము ఏం చేయాలా? నిరర్ధకము చేయాలా? దాన్ని నశింప చేయాలా? మనము అలా చేయాలంటే మనం ఏమవ్వాలి? మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడము, అదే సమయంలో ఆయనతో కూడా మనము సిలువ వేయబడాలి. ఎందుకని సిలువ వేయబడాలి అంటే, సిలువ వేయబడినప్పుడు మనం మరణించాడు మన దేవుడు. కనుక మృత్యుంజయుడయ్యాడు. అది మరొక సందర్భము. అయినప్పటికీ మనము కూడా ఆయనతో పాటు సిలువ వేయబడాలి. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఎప్పుడైతే మనము పాపం విషయమై చనిపోతామో, మనం ఆ పాపం నుండి మనము విముక్తులమవుతాము అనే విషయాన్ని గమనించండి. కనుక సిలువ వేయబడకపోతే నీవు విముక్తుడు కాలేవు. నీవు మరణించకపోతే నీవు విముక్తుడు కాలేవు. ఎప్పుడైతే పాపం విషయమై నువ్వు మరణిస్తావో, ఆ యొక్క పాప శరీర విషయమై నువ్వు నిరర్ధకము చేస్తావో, అప్పుడు నీవు విముక్తుడు అవుతావు అనే విషయాన్ని గమనించాలి. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఎప్పుడైతే మనం ఆ విధంగా మన పాపం విషయమై చనిపోతామో, మన దేవుడు ఏ విధంగా అయితే మృత్యుంజయుడై లేచినప్పుడు ఆయన జీవించాడో, మనము కూడా పాపం విషయమై మరణించినప్పుడు మనము నిత్య జీవంలో నిత్యము జీవిస్తాము అనేది గమనించాలి. పరలోక రాజ్యంలో నీవు నిత్యం జీవించాలంటే, నీ ఆత్మకు జీవం ఉండాలి అంటే, నీ ఆత్మ పరలోక రాజ్యంలో దేవుని వద్దకు చేరాలన్నా, నీ ఆత్మ పరలోకంలో దేవునితో కలిసి ఉండాలన్నా, నీవు ఈ లోకంలో పాపము విషయమై
నీ శరీరము మరణించాలి. నువ్వు మారు మనసు అనుభవంలోకి రావాలి. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అనేక మంది క్రైస్తవులు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారు. మరి మందిరంలో నుంచి బయటకొచ్చిన తర్వాత ప్రవర్తన యథావిధిగా మారిపోతా ఉంది. అలా మారిపోతుంది కారణం ఏంటి అని మనం గమనించినప్పుడు, దేవుని వాక్యాన్ని వారు సరిగా వినకపోవడము అనేది మనం గ్రహించాలి. ఒకవేళ విన్నప్పటికి కూడా దాన్ని వారు విడిచిపెట్టేస్తున్నట్టుగా మనం గమనించాలి. అందుకే వాక్యం అంటుంది, నీవు శరీర విషయం మరణించాలి. ఏలనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. మనము చిరకాలము జీవించాలి. మనం పాపం విషయమై ఒక్కసారే మరణిస్తాం. కానీ మనము దేవునితో జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. మనం దేవునితో బ్రతకాలన్నా, దేవునితో కలిసి మనము జీవించాలన్నా, నిత్య జీవంలో నువ్వు చేరాలంటే ఈ లోకంలో నీవు ఈ యొక్క లోక ఆశలను నువ్వు విడిచిపెట్టాలి. అవి నిరర్ధకమైపోవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధత అనేది ప్రతి క్రైస్తవునిలో మారు మనసు పొందినప్పటి నుంచి చివరికి మనము శ్వాస విడిచేంత వరకు కూడా నిలకడగా ఉండాలి అనేది గమనించాలి. ఈ పరిశుద్ధతకు ఎప్పుడు కూడా చంచలత్వం ఉండకూడదు. అది మారకూడదు. ఎప్పుడు కూడా ఎక్కడున్నప్పటికీ, ఏ చోటున ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ అక్కడ దేవుడున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించి పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకోవాలి. చూడండి, మరొక వాక్య భాగం చదువుదాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. మన సహోదరులు చదివిన వాక్య భాగాన్ని ఒకసారి మళ్ళీ మనం చదువుకుందాం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మనము మన జీవిత ప్రయాణంలో ఒకవేళ మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనకు శిక్ష ఇస్తాడు. ఎందుకని మనల్ని శిక్షిస్తాడు అనేది మనం ఆలోచించాలి. ఏదైనా నీకు శిక్ష వచ్చినప్పుడు, లేదంటే శిక్షింపబడినప్పుడు దేవుడు నాకు ఎందు నిమిత్తం ఇలా ఇచ్చాడు అనేది నువ్వు ఆలోచించాలి. ఎందుకని అలా మనల్ని దేవుడు శిక్షిస్తాడంటే, పరిశుద్ధత విషయంలో మనం పాలు పొందాలి. దేవునితో కూడా కలిసి మనం పరిశుద్ధంగా బ్రతకాలి. దేవునితో కలిసి మనం పాలు పంచుకోవాలి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా జీవించడానికి మనము ఆయనతో పాలు పంచుకోవాలంటే నీవు కొన్ని సందర్భాల్లో శిక్షించబడక తప్పదు. ఎందుకంటే శిక్షించబడకపోతే నీవు మార్పు చెందేటువంటి వారు లేరు ఈ రోజుల్లో. అందుకే మనల్ని దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలో నీవు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎందు నిమిత్తము నేను ఈ విధంగా శిక్షకు పాత్రనవుతున్నాను? నాలో ఏదైనా లోపముందా? నాలో ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యముందా అని ఆలోచించే స్థితిలో నీవు ఉన్నప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే అంటున్నాడు, మన మేలు కొరకే. మన మేలు కోరేది ఎవరండి? మనల్ని ప్రేమించేవాడు మన మేలు కోరతాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే వాక్యం సెలవిస్తా ఉంది కదా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు గనుక పరలోకంలో ఆయనకు బంగారు సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. అటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు అంటే మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు. ఆ విషయాన్ని గమనించండి. కనుక అటువంటి శిక్షకు నీవు లోబడే పరిస్థితుల్లో ఉండాలి.
ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానమైన ఫలమిచ్చును. ఒకవేళ ఈ యొక్క శిక్ష నువ్వేమైతే ఒకవేళ అనుభవిస్తున్నావో, లేకపోతే బాధపడుతున్నావో, అది నీకు ఒకవేళ దుఃఖముగా కనబడొచ్చు. ఏంది నా జీవితంలో ఎన్ని శ్రమలు పడుతున్నాను, లేకపోతే ఎందు నిమిత్తము ఈ బాధలు నేను భరించాలి అని ఒకవేళ నువ్వు దుఃఖపడొచ్చేమో గాని, ఆ యొక్క సంతోషముగా నీకది కనబడకపోవచ్చు నీకు. నీకు బాధగా ఉండొచ్చు. నీకు నెమ్మది లేకుండా ఉండొచ్చు. అయినప్పటికీ దాని యందు నువ్వు అభ్యాసం పొందాలి. ఆ పరిస్థితులను నేర్చుకోవాలి కొన్ని విషయాలు. నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావు అంటే, ఆ శ్రమల్లో నువ్వు కొన్ని నేర్చుకోవాలి. దేవుడు నీకు ఆ శ్రమల గుండా తీసుకొని వెళ్ళి నీకు కొన్ని నేర్పిస్తాడు. ఆ పాఠాలు నువ్వు నేర్చుకోవాలి. వాటిలో అభ్యాసము చేయాలి. దేవుడు ఎందు నిమిత్తము ఈ శ్రమలు నాకు అనుమతించాడు, లేకపోతే ఎందు నిమిత్తం నాకు ఈ శిక్షను దేవుడిచ్చాడు, లేకపోతే ఎందుకని సాతానుని ఆయన అనుమతించాడు. యోబుకు కూడా సాతానుకి అనుమతిచ్చాడు యోబు విషయమై దేవుడు. యోబు యొక్క ప్రాణానికి మాత్రము ఎటువంటి హాని చేయకూడదని యోబుతో అన్నాడు, సాతానుతో అన్నాడు దేవుడు. గమనించండి ఆ విషయాన్ని. సాతానా, ఆ యోబు ఏమైతే కలిగి ఉన్నాడో అన్నిటి మీద నీకు అధికారం ఇస్తున్నాను, శరీరం మీద నీకు అధికారం ఇస్తున్నాను, కానీ ప్రాణం మీద మాత్రం నీకు అధికారం లేదు. కాబట్టి గమనించినప్పుడు ఈ విషయాన్ని మన ప్రాణం మీద అధికారం దేవునికి మాత్రమే ఉంది కనుక ఎటువంటి పరిస్థితుల్లో నీ ప్రాణానికి హాని జరగదు. దేవుని చిత్తం లేనిదే నీ ప్రాణానికి ఎటువంటి హాని జరగదు అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మనల్ని ఆయనే సృష్టించాడు. ఆయన చేతిలోనే మన మరణము ఉంది. ఎవరు కూడా మనల్ని ఏమి చేయలేరు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, మనము ఆ శ్రమలలో వెళ్తున్నప్పుడు మనం అభ్యాసము కలిగి జీవించినప్పుడు మనకు ఏముంటుందో తెలుసా మీకు? నీతియు సమాధానమైనటువంటి ఫలము వచ్చును. నీతి ఉంటుంది, సమాధానం ఉంటుందండి మన జీవితంలో. నీతిగా బ్రతకాలన్నా, నీతిమంతమైనటువంటి జీవితం నువ్వు పొందుకోవాలన్నా, సమాధానమైనటువంటి సంబంధమైనటువంటి ఆ యొక్క జీవితం నువ్వు అనుభవించాలన్నా, సమాధానంగా బ్రతకాలన్నా, నీవు కొన్ని సందర్భాల్లో నువ్వు చేసేటువంటి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పనుల వల్ల కొన్ని శిక్షలు, అదేవిధంగా కొన్ని శ్రమలు నువ్వు అనుభవించక తెప్పదు. ఆ సమయంలో నువ్వు ఆ శిక్షలో నువ్వు ఏం చేయాలంటే అభ్యాసము చేయాలి. అందుకే అంటున్నాడు 14వ వచనంలో, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో మనం సమాధానంగా ఉండాలి. ప్రతి ఒక్కరితో, అటు సంఘంలో, ఇటు సమాజంలో, ఇటు కుటుంబ విషయంలో మనము సమాధానంగా బ్రతకడం మాత్రమే కాకుండా పరిశుద్ధంగా కూడా కలిసి మనం జీవించాలి. పరిశుద్ధత మనం మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి మన లైఫ్లో. మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో మనము పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం తీసుకోవాలి. క్రైస్తవుడు = పరిశుద్ధుడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకనంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. ఆ విధంగా మనం బ్రతికినప్పుడు మనం పరలోకంలో చేరడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నీవు పరిశుద్ధంగా జీవించవో, నీవు వెళ్ళేది పరలోకానికి కాదు. అందుకే చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఈ పరిశుద్ధత అనేటువంటి యొక్క క్యారెక్టర్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది.
నువ్వు దేవుణ్ణి చూడాలన్నా, నువ్వు పరలోకంలో అడుగు పెట్టాలన్నా నీవు పరిశుద్ధంగా బ్రతకాలి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోయినేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసేపు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క పూట కూటి కొరకండి తన యొక్క దేవుడిచ్చిన హక్కుని వదులుకున్నాడండి ఏసేపు. ఈరోజు మనం ఏదో క్షణిక సంతోషం కొరకు, ఏదో కొన్ని సంవత్సరాల సంతోషం కొరకు మనకు దేవుడిచ్చిన హక్కుని మనం వదులుకుంటే ఎలా? పరలోక రాజ్యాన్ని చేరడానికి ఆయన మనకు హక్కు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. మన కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. మన పాపాలు పరిహరించాడు. మనకు ఒక హక్కును ఆయన ఇచ్చినప్పుడు ఆ హక్కుని నువ్వు ఎలా వదులుకుంటావు? ఆ హక్కుని ఎలా వదులుకుంటాము అనే దానికి ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మనకి ఇస్తున్నాడు దేవుడు క్లియర్‌గా. ఏసేపు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. దేని కొరకు? ఒక్క పూట కూటి కొరకు. భ్రష్టుడైపోయాడు. వ్యభిచారి అయిపోయాడు. అలాంటిగా మనం గూడా ఆ విధంగా ఉండకుండా జాగ్రత్త పడమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని కృప పొందకుండా పోయాడు. దేవుని కృప మనం పొందుకునే వారంగా ఉండాలి. దేవుని కృప మనము పొందుకున్నట్లయితే మనము పవిత్రులుగా జీవిస్తాం. అపవిత్రులకు దేవుని కృప ఉండదు. ఈ లోకంలో నువ్వు అపవిత్రంగా జీవిస్తూ దేవుని కృప నీకు కావాలనుకుంటున్నావేమో, అది దేవుని కృప నీకు రావడానికి అవకాశం లేదు. అయితే ఏసేపు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుతూ దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడిన మీరెరుగుదురు. కాబట్టి ఆయన మనం చూస్తే ఆ తర్వాత మారు మనసు పొందడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఆశీర్వాదం కావాలని ప్రయత్నం చేశాడు. ఒకసారి మనం తప్పు చేసేసిన తర్వాత మళ్ళీ మన జీవితంలో మనకు ఆశీర్వాదం రాదు. అందుకే ఆయన అంటున్నాడు, ఏసేపు ఏ విధంగా అయితే ఆశీర్వాదం కొరకు కన్నీళ్లు విడిచాడు, అప్పుడు శ్రద్ధగా వెతికాడు. ఏం లాభం? అయినప్పటికీ ఎంత వెతికినప్పటికీ మారు మనసు పొందడానికి కూడా అవకాశం దొరకలేదంట. మారు మనసు పొందడానికి అవకాశం దొరక విసర్జింపబడ్డాడు. ఆ విషయం మీకు తెలుసు కదా అని ప్రశ్న వేస్తున్నాడు. కనుక అవకాశం మనకు రాకుండా పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితులు రాకముందే నీవు మారు మనసు పొందాలి. ఒకవేళ ఏసేపులాగా నువ్వు బ్రతికినట్లయితే, ఏదో క్షణికమైనటువంటి ఆనందాలు సంతోషం కొరకు ఒకవేళ నీ హక్కుని నువ్వు విడిచిపెట్టుకున్నట్లయితే, ఏసేపు ఏ విధంగా అయితే ఆశీర్వాదం కొరకు తాపత్రయపడ్డాడు, కన్నీళ్లు విడిచాడు, మారు మనసు పొందడానికి అవకాశం లేకుండా తన జీవితాన్ని ముగించుకున్నాడో, అటువంటి జీవితం కూడా మనదయ్యే అవకాశం ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకంటూ ఒక హక్కునిచ్చాడు. ఆ హక్కు పరలోక రాజ్యం. ఈ ప్రపంచంలో ఏ మనుషునికి ఆ హక్కు ఇవ్వలేదు. ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. పరలోక రాజ్యం అనేది ఒక మంచి ప్రపంచము. బంగారు వీధులు, బంగారు గృహాలు, సంతోషము, సమాధానము, వెలుగు, నిత్యము వెలుగు, శ్రమలుండవు, బాధలుండవు, సంతోషం ఉంటుంది అక్కడ. అటువంటి ప్రాంతము, ఆ ప్రపంచంలోకి
ఆ సంతోషకరమైనటువంటి ప్రపంచంలోకి నువ్వు అడుగు పెట్టాలంటే అందరికీ అది దేవుడు హక్కు ఇవ్వలేదండి. క్రైస్తవునికి, క్రీస్తుని అనుసరించే వాళ్ళకి, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు, మారు మనసు పొందిన బిడ్డలకు, రక్షణ అనుభవం కలిగిన బిడ్డలకు మాత్రమే అవకాశం ఇచ్చాడు. అటువంటి అవకాశం మనకు దేవుడిచ్చున్నాడు. అయితే మనం చేయాల్సింది ఒకటే. ఆ యొక్క అవకాశాన్ని మనము కాపాడుకుంటూ వెళ్ళాలి. ఏశావులాగా జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నట్లుగా మనము మన హక్కుని అమ్మేసుకోకుండా, విడిచిపెట్టకుండా పరిశుద్ధంగా మనం బ్రతికినట్లయితే నిత్య రాజ్యము అనగా పరలోక రాజ్యము దేవుడు మనకిస్తాడు. మన గురించి తన తండ్రితో సాక్ష్యం ఇస్తాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రం. ఎంతో చక్కని విషయాలను మనం గ్రహించాం. పరిశుద్ధతలో ఉన్నటువంటి ప్రాముఖ్యత, భూలోకములో దేవుని కొరకు బ్రతకటం, పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేడు అనే వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కదా. కాబట్టి అందరితో సమాధానమును, పరిశుద్ధత కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేం. ఈ పరిశుద్ధతలో అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వారి జీవితాలు ఆదర్శంగా తీసుకుంటూ, గమనిస్తూ మన వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభువుకి అంకితం చేయాల్సిన వారముగా, భయము కలిగి, భక్తి కలిగి జీవించాల్సిన వారముగా ఉంటూ ఉన్నాం. అవును, క్రైస్తవుడు ఈక్వల్ పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధతను అంటే నోటి మాట, చూపు, హృదయ ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుడు లెక్క చూస్తాడు. వీటినన్నిటిని మనం బేరీజు వేసుకుంటూ అనుదిన జీవితంలో వ్యక్తిగతంగా జాగ్రత్త కలిగి, భయం కలిగి పరిశుద్ధతలో ఎదగాలని దేవుడు కోరుకుంటూ, ఈ వాక్య ఫలింపు కొరకు మన మధ్యలో ఉన్నటువంటి ప్రసాద్ గారు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మా ప్రేమ ప్రేపర్లు తండ్రి సజీవుడు దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ పాసంలోకి రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. రాత్రి అంతా కూడా కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఎంతదనక ప్రభా మీ దాసును మీరు నిలవబెట్టి మీరు ఇచ్చిన మాటల కొరకై స్తోత్రాలు. నిజంగా తండ్రి పరిశుద్ధత అనేటువంటి అంశం మీద మీరు మాతో మాట్లాడుతున్న దాని కొరకై స్తోత్రాలు. నిజమైన ఆయన పరిశుద్ధత లేకుండా ఎవరినో ప్రభువును చూడు అని మీరు తెలియజేస్తూ వచ్చారు. అదేవిధంగా తండ్రి పరలోక రాజ్యంలో నిషిద్ధమైనది ఏది కూడా ప్రవేశించదు, అపవిత్రమైనది నిషిద్ధమైనది ప్రవేశించదని నాయన మేము ప్రకటన గ్రంథాల్లో చూడొచ్చు. కాబట్టి నాయన ఆ విధంగా స్వామి తండ్రి మేము అదే పరలోక రాజ్యంలో ఉండాలనేదే నాయన మేము మిమ్మల్ని నమ్ముకుంటూ వచ్చాం. కానీ తండ్రి అదే పరిశుద్ధత లేకపోతే మేము మిమ్మల్ని చూడలేమనేటువంటి విషయాన్ని ప్రభావ మీరు తేటగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన దాని కొరకే స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి యోబు యొక్క జీవితాన్ని మేము చూస్తూ వచ్చినప్పుడు అతను ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ కూడా తన నోటి మాటతో కూడా పాపం చేయలేదని నాయన మేము చూస్తూ వచ్చాం. ఎంతగానో తను కాపాడుకుంటూ వచ్చాడు తండ్రి. ఆ విధంగా ప్రభా ఈ దినాల్లో చాలా చులువుగా నా తండ్రి మాట్లాడేస్తుంటున్నాం. నా తండ్రి అయితే అవి మీకు ఇష్టమని ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. స్తోత్రములు. అదేవిధంగా తండ్రి పాపం విషయమై చనిపోవాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన దాని కొరకు స్తోత్రాలు నాయన. తండ్రి మీరు ఏ విధంగా అయితే పాపం జయిస్తూ వచ్చారో ఆ విధంగా మేము ప్రభా నేను ఆ విధంగా జయించుటకు చాలిన కృపను అనుగ్రహిస్తారమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి అదేవిధంగా ప్రభా నేను యేసేవు యొక్క జీవితాన్ని చూసినప్పుడు తండ్రి యేసేవు ప్రభా ఆయన ఒక్క పూట కూడి కొరకు తన జ్యేష్ఠత పక్కన అమ్మ వేసుకుంటూ వచ్చాడు ప్రభా.
తర్వాత నాయన మారుమనసు పొందడానికి కోసం అని చెప్పి అతను శ్రద్ధతో వెతికినాను కూడా అతనికి అవకాశం దొరకలేదని ప్రభా మేము చూస్తూ వస్తున్నాం. తండ్రి అలాంటి దౌర్భాగ్యకరమైన స్థితిలోకి వెళ్లకుండా తండ్రి మీరు మా తండ్రి అని మేము గ్రహించి అయినా మీరు మాకు ఇచ్చినటువంటి హక్కుని మేము పోగొట్టుకోకుండా మీరు మాకు ఇవ్వబోయేటువంటి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోకుండా తండ్రి నాయన అనుక్షణము భయంతో వణుకుతూ నాయన మా రక్షణ కొనసాగించుకుంటూ సహాయం తెచ్చామని వేడుకుంటున్నాం. దయగల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి నాయన అలాగూ ఈ భూలోకంలో ఉన్నంత వరకు నాయన మీరు ఇచ్చేటువంటి శిక్షణ అది నాయన కష్టంగా కనిపిస్తుంది కానీ అది సమాధానమైనటువంటి ఫలం ఇస్తుందని మీ వాక్యలో ఉంది. కాబట్టి అలాంటి సమాధానం కొరకై వెతుకుటకు మాకు అనుగ్రహించము తండ్రి. సహాయం తెచ్చాము. పరిశుద్ధత కలిగి జీవించుటకు సహాయం చేయం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారని చెప్పినట్లుగా ప్రభా మా హృదయంలో ఆయన శుద్ధి కలిగి ప్రభా ఈ లోకంలో మా జీవితాన్ని ముగించిన వెంటనే ప్రభా మీ రాజ్యంలో కృపను దయచేయం తండ్రి. వేషధారంలో నుంచి విడుదల దయచేయం. సహాయం తెచ్చాం. పరిశుద్ధత కలిగి బ్రతుకుటకు సహాయం తెచ్చాం. నేను ఇంత దానికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు స్తోత్రాలు. వాక్యం అందించిన మీ దాసుని దీవించి ఆశీర్వదించండి. తన కుటుంబాన్ని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్య పరిస్థితుల్లో చాలిన దేవుడు కృప కలిగిన దేవుడిగా ఉండి మీరే మయం పొందుతారమ్మని ముందు సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిది.